హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రేవంత్ రెడ్డి గారు అయితే 15,000కు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్లకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది కదా. దానికి సంబంధించి చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ అనేది అయితే ఉన్నాయి. మీ అందరి డౌట్స్ అన్నీ నేను ఒక వీడియో రూపంలో తీసుకొని మీకు రైజ్ అయ్యే డౌట్లు అన్నీ ఇక్కడ రాసుకొని ఈ పాయింట్లను బేస్ చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతోంది, ప్రజెంట్ నోటిఫికేషన్ పరిస్థితి ఏంది, ఒకవేళ ఆయన అనౌన్స్ చేసింది ప్రజెంట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన పోస్టుల గురించా లేదంటే కొత్త నోటిఫికేషన్ గురించా అని చెప్పేసి 15,000 పోస్టులు అన్నారు కదా. నిజంగానే మరి 15,000 పోస్టులు అనేది వస్తాయా లేదా అని చెప్పేసి, అదేవిధంగా కోచింగ్ కొత్త వాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ లాస్ట్ టైం పాస్ అవుట్ అయ్యి ఎవరైతే వచ్చేసారో వాళ్ళకు సంబంధించిన కోచింగ్ అనేది తీసుకోవాలా, సరైన గైడెన్స్కి సంబంధించి దాని గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా హోంగార్డ్కు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేయండి. ట్రాఫిక్ విభాగంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి సీఎం గారు అయితే రీసెంట్గానే చెప్పడం అయితే జరిగింది కదా. దీనికి సంబంధించిన హోంగార్డ్ నోటిఫికేషన్ గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఫస్ట్ మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా ఏ అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి. మీకు అఫీషియల్గా వచ్చే ఇన్ఫర్మేషన్ని మాత్రమే పాస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అన్అఫీషియల్గా వచ్చే ఏ న్యూస్ని కూడా మీకైతే స్ప్రెడ్ అయితే చేయడానికి నేను ప్రయత్నం అయితే చేయను. ఓన్లీ అఫీషియల్గా ఏదైతే న్యూస్ వస్తుందో మనకు అఫీషియల్గా వచ్చిన దాన్ని మాత్రమే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, టీఎస్ పోలీస్ నోటిఫికేషన్ 2024కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, అసలు నోటిఫికేషన్ అనేది 2024లో పక్కాగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. మీకు 2024లో వచ్చేసి ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రన్ అవుతుంది కదా. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 2022లో రిలీజ్ చేశారు. 2022 ఏప్రిల్లో దీన్ని అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది కదా. ప్రజెంట్ దీని యొక్క ప్రాసెస్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే 2023 అక్టోబర్లో అయితే దీనికి సంబంధించిన October 4కి అయితే దీని రిజల్ట్ అయితే వచ్చింది కదా. దీనికి సంబంధించిన కోర్ట్ కేసు అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఓన్లీ మెడికల్ అండ్ ఎస్బీఐ ఎంక్వైరీ మాత్రమే పెండింగ్ ఉంది కాబట్టి ఆ మెడికల్ అండ్ ఎస్బీఐ ఎంక్వైరీ పూర్తయిన అతి త్వరలోనే వీళ్ళని ట్రైనింగ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. అయితే మొదటగా సివిల్ ఏఆర్ వాళ్ళని ట్రైనింగ్ అయితే పంపడం అయితే జరుగుతుంది. మిగిలిన టీఎస్ఎస్పీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీఎస్ఎస్పీ వాళ్ళని వీళ్ళ తర్వాత అయితే పంపడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి టీఎస్ఎస్పీ వాళ్ళ ట్రైనింగ్ అయిపోలేదు కదా, అప్పుడే కొత్త నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి మీకు ఏం సందేహం పడాల్సిన అవసరం అయితే లేదు. దీనికి ఎలాంటి సంబంధం అయితే లేదనమాట. మీకు అనేది కొత్త నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా రాబోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో కూడా మీకు మార్చిలో అండ్ డిసెంబర్లో రెండు నోటిఫికేషన్లు అనేది ఇస్తాము, రిలీజ్ చేస్తాము పోలీస్కి సంబంధించి అని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది కదా. రెండు నోటిఫికేషన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంపాసిబుల్ అండి. ఒక నోటిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు మీరు, ప్రీవియస్ నోటిఫికేషనే 2022లో ఇవ్వడం జరిగింది. 2022 అంటే 2024 వచ్చింది ఫ్రెండ్స్. ఇంకో 2 months అయితే 2 years అవుతుంది నోటిఫికేషన్ ఇచ్చి. అంటే మీరు సింపుల్గా అంచనా వేసుకోవచ్చు, ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి 1.5 year అనేది ఎంత యాక్యురేట్గా పనిచేసినా కూడా 1.5 year అనేది కంపల్సరీగా టైం అయితే తీసుకుంటుంది. మీకు మార్చ్లో వీళ్ళు అఫీషియల్గా ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్గా రిక్రూట్ అయ్యారో మొన్న 16,000 మంది, వీళ్ళు మార్చ్లో ట్రైనింగ్కి అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. వీళ్ళకి సంబంధించిన అప్డేట్, ట్రైనింగ్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. మార్చ్లో వీళ్ళని అయితే ట్రైనింగ్కి అయితే పంపిస్తారు అని చెప్పేసి అంటున్నారు. కోర్ట్ కేసెస్ అనేవి అన్నీ క్లియర్ అయితే చేసేసి, మరి నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కదా. వీళ్ళు ఎప్పుడైతే ట్రైనింగ్కి వెళ్ళిపోతారో వీళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిన వెంటనే మీకు కొత్త నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అనేది కంపల్సరీగా రావడం అయితే జరుగుతుంది. కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మార్చ్ టు జూన్ మధ్యలో
మీకు కంపల్సరీగా కొత్త నోటిఫికేషన్ అనేది వస్తుంది, రాసి పెట్టుకోండి. కొత్త నోటిఫికేషన్కి దీనికి సంబంధించిన అప్డేట్ అనేది కంపల్సరీగా వస్తుంది. కొత్త నోటిఫికేషన్ అనేది చెప్పేసాను కదా ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే మార్చ్ టు జూన్ మధ్యలో ఎప్పుడైనా నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం అవుతుంది. ప్రజెంట్ నోటిఫికేషన్ వల్ల ఏమైనా లేట్ అవుతుందంటే దాని గురించి కూడా చెప్పేశాను. ప్రజెంట్ నోటిఫికేషన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే అవసరం అయితే లేదు. ప్రజెంట్ నోటిఫికేషన్కు మీకు సంబంధం అసలే లేదు. ప్రజెంట్ నోటిఫికేషన్ వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతారు. వీళ్ళ పని బోర్డు TSLPRB మనకు రిక్రూట్మెంట్ చేస్తుంది కదా, TSLPRB రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం TSLPRB చేస్తుంది అనమాట. ఇప్పుడు TSLPRB యొక్క డ్యూటీ అనేది అయిపోయిందనమాట. నెక్స్ట్ మీ ప్రాసెస్కి అప్టేక్ చేయడమే TSLPRB ముందున్న పెద్ద టాస్క్ అనమాట. అది వీళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఇది మొత్తం డిపార్ట్మెంట్ అనేది చూసుకుంటుంది. దీనికి మీకు ఎలాంటి సంబంధం అయితే లేదు. మీ ప్రాసెస్ అనేది TSLPRB కంటిన్యూ చేస్తుంది. మళ్ళీ 15,000కు సంబంధించిన పోస్టులు అని రిలీజ్ చేశారు కదా, అంటే అనౌన్స్ చేస్తున్నారు కదా, అది నిజమేనా, ఎంతవరకు వాస్తవం అని చూసుకున్నట్లయితే మనకు 15,000 నోటిఫికేషన్ అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేమండి. 15,000తోనే నోటిఫికేషన్ వస్తుందా లేదా అని చెప్పేసి. కానీ ఒక 10 నుంచి 12,000 నోటిఫికేషన్ మాత్రం పక్కాగా వస్తుందండి. 10 నుంచి 12,000 నోటిఫికేషన్ మాత్రం కంపల్సరీగా రాబోతుంది. అది కూడా SI కానిస్టేబుల్కి సంబంధించి. దీనికి సంబంధించి SI వచ్చేసి 500 నుండి 1000 పోస్టులు ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. 500 నుండి 1000 పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది. రిమైనింగ్ ఎవరైతే PC ఉన్నాయో PCది 10,000 వరకు ఛాన్స్ అయితే ఉంది. 10,000 పోస్టులు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 10,000 పోస్టులు అయితే రావడానికి ఛాన్సెస్ ఉంది. సివిల్ AR అని కాదండి, సివిల్ AR కాకుండా అని చెప్పకుండా అన్నీ కలిపి సివిల్ AR, TSSP, STF, ఎక్సైజ్, ఫైర్, జైల్ వార్డెను, కమ్యూనికేషను ఇవన్నిటికి సంబంధించి 10,000తోని కానిస్టేబుల్ కంపల్సరీగా ఉంటుంది. అదేవిధంగా 500 నుండి 1000 మధ్యలో SI పోస్టులు అయితే ఉండడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రీవియస్లో చూసుకున్నట్లయితే లాస్ట్ 2 రిక్రూట్మెంట్లో నుండి అంతకుముందు హోమ్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే హోమ్ డిపార్ట్మెంట్లో 50,000 ప్లస్ ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది కదా. దీన్ని 2018లో వచ్చేసి 16,000, 2022లో వచ్చేసి సేమ్ మనకు 15,000 నోటిఫికేషన్ తీసేస్తే మనకి యాక్యురేట్గా 30,000 ప్లస్ పోస్టులు ఇంకా హోమ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయి. 30,000కు పైగా ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది కదా. అంటే 30,000కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వాలండి. 30,000తో ఎప్పుడు నోటిఫికేషన్ అనేది రాదు. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ CM గారు దానికి అనుమతించాలి. అది అనుమతించిన తర్వాత దీన్ని ఆర్థిక శాఖకు అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉందో దానికి పంపిస్తే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ అనేది అప్రూవల్ చేసిన తర్వాత అప్పుడు దీనికి రిక్రూట్మెంట్కి సంబంధించిన బడ్జెట్ని అనేది కొంచెం కేటాయించి ఆ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని TSLPRB బోర్డుకి అయితే అలౌట్ అయితే చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి వీళ్ళకి ఏదైతే ఖర్చులు అవుతాయో, ఎన్ని నోటిఫికేషన్లు అయితే ఆమోదిస్తుందో దానికి సంబంధించి ఆ ఖర్చులని TSLPRBకి అప్పగించడం జరుగుతుంది. అప్పుడు మీ నోటిఫికేషన్ అనేది TSLPRB అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని వేల ఖాళీలు అంటే చెప్పాను కదా, 10 to 12K, 10 నుంచి 12,000 మధ్యలో మీకు కంపల్సరీగా నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి, కొత్త అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడిప్పుడే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి అడుగు పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోచింగ్ తీసుకోవాలా లేదా సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలా, ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా కోచింగ్ అనేది తీసుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరే కానీ వీళ్ళకు ఒక సబ్జెక్టు సిలబస్ పైన అనాలిసిస్ అనేది ఉండాలి. కాబట్టి సిలబస్ అనేది ఏముంటుంది అసలు ఏంది అని చెప్పేసి వీళ్ళకి తెలియాలి. కాబట్టి కోచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధించి లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో మ్యాక్సిమం కోచింగ్ తీసుకునే ఉంటారు. కాబట్టి
ఆ రిక్రూట్మెంట్ అయిపోయి మనకు 6 months కూడా అవుతలేదు కాబట్టి మనకు వీళ్ళు పాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పాత అభ్యర్థులు అనేది సెల్ఫ్ స్టడీ చేసినా కూడా వాళ్ళకైతే సరిపోతుంది. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా కోచింగ్ తీసుకోవాలని చెప్పేసి నేనైతే అడ్వైస్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. కోచింగ్ అయితే తీసుకోండి. కొత్త అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కోచింగ్ తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ హోమ్ గార్డ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, వస్తే ఎంత వేకెన్సీస్తో రావచ్చు చూడండి ఫ్రెండ్స్. మనకు ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు చాలా నోటిఫికేషన్స్ హోమ్ గార్డులకు సంబంధించి రిలీజ్ అయితే చేశారు, వాటి భర్తీలు అయితే చేశారు. కాకపోతే ఇప్పుడు మన తెలంగాణ స్టేటు 2014లో ఏర్పడింది కదా. 2014లో ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు హోమ్ గార్డులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. ఒకసారి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు ఒకటేసారి, అది కూడా ఇన్కంప్లీట్ అయిపోయింది. ఇన్కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మధ్యలోనే ఆపేశారు, రద్దు చేసేశారు దాన్ని. ఒకవేళ ఇప్పుడు నోటిఫికేషన్ ట్రాఫిక్ కొరతని దృష్టిలో ఉంచుకొని సీఎం గారు ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి ఇప్పుడు హోమ్ గార్డులకు సంబంధించిన భర్తీ చేయాలంటే అఫీషియల్గా చాలా స్ట్రెంత్ అనేది అవసరం ఉంటుందండి. ట్రాఫిక్ విభాగంలో చూసుకున్నట్లయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 5K ప్లస్ పోస్టులతోని హోమ్ గార్డ్ నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. 5,000 పైచిలుకు పోస్టులతోని హోమ్ గార్డుకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మరి హోమ్ గార్డ్కు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏముంటుందంటే ఫస్ట్ 8th క్లాస్ అనేది ఉండేదండి ఒకప్పుడు. మరి ఇప్పుడు వాళ్ళు 8th క్లాస్ పెడతారా, అది 10th క్లాస్కు మారుస్తారా అని చెప్పేసి మనం అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ అయితే చేయాలి. దీనికి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేసేవాళ్ళు కాదు. ఓన్లీ ఈవెంట్స్ మనకు తెలుసు కదా, ఈవెంట్స్ హైట్, చెస్ట్, వెయిట్, రన్నింగ్, లాంగ్ జంప్ లాంటివి కండక్ట్ చేసి వాటిలో ఎవరైతే టాప్ స్కోర్ చేయడం అయితే జరుగుతుందో, టాప్ స్కోర్ ఎవరైతే చేస్తారో వాళ్లకు హోమ్ గార్డ్ ఒక ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ హోమ్ గార్డ్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా 2024లోనే కంపల్సరీగా రాబోతుంది. ఇది చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తున్నారు ఫ్రెండ్స్. మనకు 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించాలంటే హోమ్ డిపార్ట్మెంట్లోనే అది సాధ్యమవుతుంది. హోమ్ డిపార్ట్మెంట్లో ఏమి లేదనుకున్నా కూడా వాళ్ళు 2-3 నోటిఫికేషన్స్ ఇచ్చిన 30,000 ఖాళీలు కంపల్సరీగా హోమ్ డిపార్ట్మెంట్లోనే భర్తీ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి నిరాశ పడద్దు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి, మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో మీకు ఎప్పుడు సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీకోసం ఆహర్నిశలు నేను శ్రమిస్తూనే ఉంటాను. ఒక శ్రామికుడిగా మీకోసం నేను పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.